ప్రవక్త 1500వ జన్మదిన సందర్భంగా విశాఖ జిల్లా గాజువాకలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇక్కడి అజీమాబాద్ సున్నీ జామా మసీద్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కనితి రోడ్డు, వంటిల్లి కూడలి, పాత గాజువాక, సినిమా హాల్, కొత్త గాజువాక మీదుగా బీసీ రోడ్, ఈద్గా మైదానం వరకు కొనసాగింది. వేలాదిగా తరలివచ్చిన ముస్లిం సోదరులతో గాజువాక రహదారులు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ ప్రవక్త జన్మదినం కేవలం పండుగ కాదని, అది ఆయన శాంతి, కరుణ, న్యాయం, సేవ, బోధనలు గుర్తు చేసుకునే పవిత్రమైన రోజన్నారు. నిజాయితీ, ఓర్పు, వినయం, దేవుని పట్ల భక్తి ఇవన్నీ ఆయన జీవితం ద్వారా తెలిసిన పాఠాలు అని చెప్పారు. మత సామరస్యానికి ప్రతీకగా ఏటా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మత గురువులతో పాటు ముస్లిం నేతలు, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, గౌస్, షైకత్ అలీ తదితరులు పాల్గొన్నారు. చిట్టు చివరి ప్రవక్త గారు, ఆయన తర్వాత మళ్ళీ ఏ ప్రవక్త గారిని పంపించలేదు అల్లా గారు. ఆయన సందేశం మాకు ఎలా బతకాలి, ఎలా తిరగాలి, ఎలా మాట్లాడాలి అనే తీరు మాకు నేర్పించిన మా మహమ్మద్ ప్రవక్త గారు ప్రజల్ని, మన వీధిలో ఉన్న వాళ్ళని, మన పక్క ఉన్న వాళ్ళని, మన గ్రామంలో ఉన్న వాళ్ళని, ప్రజల్ని కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కష్టము మన కష్టంగా భావించినప్పుడే దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు అని చెప్పి ఒక మంచి సందేశాన్ని మాకు యావత్ ప్రపంచానికి తెలియజేసిన మహమ్మద్ ప్రవక్త గారు. ఆయన అరవయాల్లో నడుస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడాను, ముస్లిమ్స్ అందరూను మాకు తారతమ్యం లేకుండా అందరినీ కలుపుకొని ఎవరి కష్టం వచ్చినా మేమందరం ముందుండి ప్రతి ఒక్కరికిను సేవ చేసే సౌభాగ్యం కల్పించారు మా అందరికీను. ఈరోజు 15వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్స్కి వెళ్ళి మా ముస్లిం సోదరులందరూ బ్రెడ్లు, స్వీట్స్ వాళ్ళకి అవసరమైన పంచిపెట్టారు. అలాగే ప్రతి ఒక్కరికి ఎండలో తిరిగే వాళ్ళందరికీ మజ్జిగ ప్యాకెట్లేమి, వాటర్ ప్యాకెట్లేమి పంచారు. ఇదంతాను శాంతికి చిహ్నం. ప్రపంచంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంతో ఉండాలి. ఎవరికైనా కష్టం వస్తే మనం కూడా కష్టంలో పాలు పంచుకోవాలనేసి ఒక మంచి సందేశాన్ని పంపించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి మేమందరం ఈ శాంతి ర్యాలీని పెట్టాం. దీనికి మాకు పెద్ద ఆయన అంత దగ్గర 75 years కానీ మా నాగిరెడ్డి గారు వచ్చేసి మేము చేసే ఈ శాంతి ర్యాలీలో పాల్గొనటం 1500 సంవత్సరాలు ఈరోజు 15 సంవత్సరాలు పూర్తవుతుంది కనుక మా ముస్లిం సేవత్ కూడా అన్ని మసీద్ వారు, అన్ని యూతుల వారు ఈరోజు శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు ముస్లింలు అందరికీ, అన్ని కులాల వారికి ఒక ఫ్లవర్ మరియు ఒక పాంప్లెట్ రూపంలో పంచడం కూడా జరిగింది. అంతేకాకుండా వివిధ సేవలు, అంటే ప్రతి ఒక్కరు కూడా వెళ్లే వారికి, వచ్చే వారికి అందరూ కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ అనో లేదంటే ఏదో ఒక వస్తువు రూపంలో ఇవ్వడం కూడా జరిగింది. ఇదేంటంటే నిదర్శనం ముస్లింస్, క్రిస్టియన్స్, హిందూస్ అందరి ఐక్యత. అంటే ఇక్కడ ఈ గాజువాక ప్రాంతంలో ఈ రోజు వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు కూడా. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా ఏ పండుగలైనా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మా యొక్క ముస్లింస్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శాంతిగా ఈ రోజు ర్యాలీ చేసి, ఈ రోజు మా దర్గాలో ప్రార్థన చేసి, అదే విధంగా ఈ రోజు శుక్రవారం పండుగ కూడా మాకు చాలా మంచి రోజు. శుక్రవారం ప్రతి మసీదులో కూడా యావత్ ప్రపంచ దేశం కూడా అందరూ కూడా ఈ రోజు ప్రార్థన చేస్తారు. కనుక మా ముస్లింస్ తో పాటు అందరూ కూడా ఐక్యత ఉండాలనే ఒక ఆలోచనతో ఈ రోజు ప్రార్థన చేయడం జరుగుతుంది. జశ్మే ఈద్ మీలాదున్ నబీ పండుగను పురస్కరించుకొని ఈరోజు గాజువాకలో ప్రజలందరూ కూడా, ముస్లిం సోదరులందరూ కూడా శాంతి యాత్ర చేపట్టడం జరిగింది. ఈ శాంతి యాత్ర ఈ గాజువాక శాంతియుతంగా ఉండాలని, అలాగే విశాఖపట్నం శాంతియుతంగా ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని, యావత్ భారతదేశం అలాగే ప్రపంచంలో కూడా అందరూ కూడా శాంతియుతంగా ఉండాలని ఈ శాంతి యాత్ర చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా గాజువాకలో ఒక ప్రత్యేకత ఉంది. గాజువాకలో మరి అజీమాబాద్ సున్నీ జామా మసీద్ నుండి బయలుదేరినప్పుడు సర్వమత సమైక్య అనేది నిదర్శనంగా ఉంది. ఎందుకంటే గాజువాకలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదభావం లేకుండా అందరూ కూడా సర్వమత సమైక్యత ఈ మీలాద్ నబీ పండుగలో పాలు పంచుకోవడం జరిగింది. అజీమాబాద్ సున్నీ జామా మసీద్ నుండి బయలుదేరి అజీమాబాద్ నుండి మదీనా మసీద్ వారిని కలుపుకొని అక్కడి నుండి కంచి రోడ్ మీదుగా, కంచి రోడ్ నుండి మెయిన్ రోడ్ నుండి బీసీ రోడ్ రావడం జరిగింది. దీంట్లో గౌసా మసీద్ సభ్యులు కూడా అందరూ పాల్గొన్నారు. అలాగే దర్గా బాబా సయ్యద్ మదీనా షాల దర్గా వద్ద ఆరాధన ఫాతిహా చేసి, అలాగే బీసీ రోడ్ లోని ఈరోజు మన ఈద్గా మైదానంలో జెండా ఎగరవేసి ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి ప్రపంచం శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ రోజు 1500 సంవత్సరాలు మరి మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చేయడం జరిగింది. దీంట్లో అజీమాబాద్ సున్నీ జామా మసీదు, అలాగే గౌసా మసీదు, మదీనా మసీదు, అలాగే యూత్ కమిటీలు నూర్ పార్టీ, అంజుమన్ సీరతున్ నబీ, అలాగే గౌస్ పార్టీ, అలాగే అంజుమన్ రజా పార్టీ, మదీనా పార్టీ, అలాగే కేజీఎన్ పార్టీ,
దాంతో పాటు మదీనా యూత్ సభ్యులు మొత్తం గాజువాకలో ఉన్న ముస్లిం యూత్ అందరూ కూడా పాలు పంచుకొని ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం ఇదంతా